మధ్యలో పురుడు సృష్టి కూడా కొంతమంది మాల తీస్తారు, నేను తీయొద్దంట. ఎందుకంటే నీవు అయ్యప్ప జాతిలో పాల్గొన్నావయ్యా, నీ ఇంట్లోకి నీకేం సంబంధం ఉంది? నీవు ఇల్లు ఇచ్చిపెట్టి వచ్చినావు, నువ్వు దేవుడైనావు, నువ్వు సాక్షాత్ అయ్యప్ప దాసుడు అయిపోయినావు, నీకు ఇంటికి సంబంధం లేదు. వాళ్ళు కూడా స్వామినే పలుకుతురు నిన్ను, అది ఆచరణ చేయను. అయ్యా నీవు పోతావా? నీ మనసు కన్ను నీ ఒక ఆత్మ నువ్వు చూడాలంటేనే మాల తీసి నువ్వు వెళ్ళిపో. నీవు వెళ్ళవు, నాకు సంబంధం లేదంటే నీ మాల తీయకంటని. ఎలాంటి పరిస్థితుల్లో తీయొచ్చు? అమ్మ నాన్న దగ్గర వాళ్ళు, అమ్మ నాన్న మన ఇంటి వాళ్ళు, మనం మేము చూడం, అయ్యప్పని రేపు చూడగలుగుతాం, చూడం. అటువంటి ఉన్నప్పుడు మాల తీసి వెళ్ళడం ధర్మం. ఒట్టిగా ఎవరో వాడు మహారాష్ట్ర ఉంటాడు, బాంబేలో ఉంటాడు, అక్కడనే కార్యక్రమం జరుగుతుంది, ఆయన అక్కడనే వారు చేసుకున్న వాళ్ళు ఇక్కడికి రారు, వీళ్ళు అక్కడికి పోరు. ఈయన మాల తీయమని చెప్తారు ఫోన్ చేయగానే. అయ్యా అదే మన ఇంటి ఫ్యామిలీ కదా తీయాలి అని అంటారు, అట్లాంటి ఏముంతండ్రి వెళ్ళాలనుకుంటే అంతే కదా. నేను ఒకటే అంట, స్వామి ఇదంతా బూటకం. ఎందుకు బూటకం అంటారు? ఇది ఒక ఆచరణ కావాలి. ఎందుకంటే లోకంలో వాళ్ళు తిరిగితే మేము తిరుగుతాం. మాల తీసిన ఒక సంవత్సరం అంతా అవనికి సృష్టి అని సృష్టి ఉన్నాళ్ళు పండుగ ఉన్న వాళ్ళు పిలిచి తిండి పెట్టచ్చా? అట్లా పెట్టచ్చా? అట్లా తిరగచ్చా? ఇదంతా మనం పెట్టుకున్నాం. 4 కలవాలి, 4 ఉండాలి. మన ఇంటి వాళ్ళకు ఒక శాఖ, ఆత్మశాఖ అని ఉంటుంది. అప్పుడు ఎవరు వద్దు, మనకు ఏ దేవుడు వద్దు, ఎవరు వద్దు, మన శాఖలో మనం ఉంటాం.